నిజం ఏది అబద్ధం అనేది పక్కన పెడితే ఆత్మ గౌరవం ఆత్మసాక్షి ఉన్నాయా అనే డౌట్ వస్తుంది. అబద్ధం కంటే అంతరాత్మకు ఉండే బలం అలాంటిది. రాజకీయాల్లో ఉన్నా, రాజకీయాలు చేసినా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సందర్భంలో ఇది నిజం, ఇది అబద్ధం, ఇది పద్ధతి కాదు అనేది వెంటాడుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకు అంటారా? రెండు అంశాలు ఒకే వేదిక, ఒకరికి ఒకలా, మరొకరి విషయంలో ఒకలా, కేవలం పదవీ కాంక్ష కోసం ఎంతలా దిగజారి ఉంటారు అనటానికి సాక్ష్యమే ఈ కథనం. ఇప్పాల రవీంద్రరెడ్డి ఓ ఉద్యోగి, ఓ రాజకీయ పార్టీకి తొత్తు. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా టీడీపీని ఏకి పారేస్తూనే ఉంటాడు. ఇదంతా సోషల్ మీడియాలో ఉన్నోళ్లకు కామన్, సుపరిచితుడే. ఇలాంటి ఇప్పాల సడన్ గా టీడీపీ అగ్రనేత లోకేష్ తో ఉన్న విజువల్స్, ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ విషయంలో అస్సలు జీర్ణించుకోలేని టీడీపీ సోషల్ మీడియా తనా మనా అనే భేదం లేకుండా విరుచుకుపడింది. ఇప్పాల బట్టలు ఊడదీసి మరీ బండారాన్ని బయటపెట్టింది. ఇప్పాల ఓ కంపెనీ తరపున వచ్చాడు, ఆ కంపెనీ ప్రతినిధులతో వచ్చాడు. వ్యక్తిగతం అనేది ఇక్కడ ఎక్కడా లేదు. మంత్రిని కలిసేటప్పుడు ఓ కంపెనీ బృందంలో ఎవరెవరు ఉంటారు అనేది ముందుగానే లిస్టు ఉంటుంది. అయినా కూడా మంత్రి లోకేష్ వరకు ఇప్పాల వెళ్లాడు అంటే ఆ కంపెనీ ప్రతినిధుల బృందంలో ఇప్పాల విలువ అలాంటిది. మంత్రి లోకేష్ తో ఇప్పాల కలిసిన ఫోటోలు, వీడియోలు చూసి టీడీపీ సోషల్ మీడియా తెగ చెంపుకున్నది. అలా ఇలా కాదు, ఇంత చిన్న విషయానికే ఇప్పాల విషయంలో ఇంతెత్తు ఎగురుతున్న టీడీపీ సోషల్ మీడియాకు గతం గుర్తులేదా, లేక గజనీలా మర్చిపోయారా, లేక అధికారం కోసం ఆత్మ గౌరవాన్ని పనంగా పెట్టారా అనేది ఈ కింద చూస్తే అర్థమవుతుంది. నాగబాబు, కొణితెల నాగబాబు పరిచయం అక్కర్లేని జనసేన ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు, కాబోయే మంత్రి కూడా. ఈసారి టీడీపీని టార్గెట్ చేసి ఎన్నెన్ని కామెంట్స్ చేశారో తెలుసా? మీ రక్తం, మీ బ్రీడ్ అయిన నందమూరి బాలయ్యను పిచ్చోడు అని, మెంటల్ సర్టిఫికెట్ ఉందని అన్న మాటలు గుర్తుకు రాలేదా? గుర్తున్నా గుర్తులేనట్లు మర్చిపోయారా? అలాంటి అతను ఇప్పుడు మీ ముందే కాలుపై కాలేసుకుని కూర్చుంటున్నాడు. అప్పట్లో టీడీపీ పార్టీ పెద్దల గురించే ప్రత్యేక ప్రోగ్రాం పెట్టి మరీ వెటకారాలు, వ్యంగ్యాలు ఎన్నెన్ని చేశారు. పేరడీ సినిమాలు చేశారు. బాలయ్య క్యారెక్టర్ను చెప్పుతో కొట్టినట్లు కూడా జూనియర్ ఆర్టిస్టులతో చేయించింది ఈ నాగబాబునే కదా. ఆఫ్ ద రికార్డ్లో ఎన్ని బూతులు మాట్లాడారో సినీ ఇండస్ట్రీలో చాలా మందికి ఇంకా గుర్తే కదా. ఈ రేంజ్లో వ్యక్తిగతంగా బాలయ్యని వ్యంగ్యంగా, చంద్రబాబుని ఎగతాళి చేసిన నాగబాబుని పిలిచి కొత్త రకం బట్టలు వేసి మరీ ఎమ్మెల్సీని చేశారు. మంత్రి పదవి ఇస్తున్నారే. ఇప్పాలతో పోల్చుకుంటే నాగబాబు పునీతులు ఎలా అవుతారు? టీడీపీ పార్టీని ఎవరి నుంచి లాక్కున్నారు అంటూ ఓ థియరీ చెప్పారే. మామకు వెన్నుపోటు అని ఎగతాళి చేశారే. అలాంటి వాళ్లకు మంచిగానే సపోర్ట్ చేస్తారు కదా, నెత్తికెక్కించుకున్నారు కదా. బహిరంగ వేదికపై ఈయన గారి తమ్ముడికి కాళ్ళు మొక్కారు కదా. అప్పుడు లేదా ఆత్మగౌరవం, ఆత్మాభిమానం? అంటే అధికారం కోసం ఆత్మగౌరవం అడ్డురాదు, కాని బలహీనుల విషయంలో ఇంతింత రాద్ధాంతం చేస్తారే. మా అమ్మను తిట్టారు అని వాళ్లంటే అవును తిడతాం అంటూ వీర లెవెల్లో అన్న టీడీపీ సోషల్ మీడియా నోళ్లు ఇప్పుడు మాత్రం ఆయన ఏమన్నా మనల్ని కాదులే అని దులిపేసుకుపోవటం అనేది మీకే చెల్లింది కదా. ఇప్పాల జస్ట్ అలా కలిస్తేనే కుట్రలు, వెన్నుపోట్లు ఏదేదో జరిగిపోయింది అంటున్నారు. 5 ఏళ్లు, అక్షరాల 5 ఏళ్లు ఆ వేదిక ఈ వేదిక అని లేదు. సందర్భం వచ్చిన ప్రతిసారి మెగా ఫ్యామిలీ ఊచకోత కోసారే. ఇప్పుడు ఆయన అన్న మాటలు అన్నీ ఉత్తిత్తివేనా? ఆత్మ గౌరవానికి సంబంధించినవి కాదా? మిమ్మల్ని కాదా అన్నది? మీరే తిడతారు, మీరే నెత్తికెక్కించుకుంటారు. మీకు నచ్చితే మంచోడు, మీకు నచ్చకపోతే వాడు ఎలాంటోడైనా నీచుడిగా చిత్రీకరించటం ఎంతవరకు కరెక్ట్ అని మేమడగటం లేదు. మీకు మీరు ప్రశ్నించుకుంటే సమాధానం తెలుస్తుంది అంటున్నారు జనం. ఏది ఏమైనా ఇప్పాల వర్సెస్ నాగబాబు అంశాలను పరిశీలిస్తే నాగబాబుతో పోల్చుకుంటే ఇప్పాల ఎంతబ్బా బచ్చా కదా. కాకపోతే మీకంటే బలహీనుడు కాబట్టి మీ ఆటలు నడుస్తున్నాయి. మీకంటే బలవంతుడు నాగబాబుగారు కాబట్టి మిమ్మల్ని ఆడిస్తున్నారు. అంతే తేడా. ఆత్మ గౌరవానికి, ఆత్మ విమర్శకు ఇక్కడ చోటు లేకపోవచ్చు. కాని జనం అన్నీ గమనిస్తూనే ఉంటారు, చర్చించుకుంటూనే ఉంటారు.